అంబాపురంలోని ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ప్రభుత్వ పంచాయతీ స్థలాలను అన్యక్రాంతం కాకుండా కాపాడటమే తన ధ్యేయమని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిలో ప్రజల దాహర్తి తీర్చేందుకు పైపుల రోడ్డు సమీపంలో గల అంబాపురం 1వ వార్డులోని నవరంగ్ చాయ్ సెంటర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పాక వేస్తే తాను ఆక్రమించినట్లుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై ఆరోపణ చేసిన నల్లమూతు చంద్రశేఖర్ అనే వ్యక్తి మరికొందరు కలిసి సమీపంలో 350 గజాల పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి షెడ్ నిర్మాణం చేశానన్నారు. విలువైన పంచాయతీ స్థలాల కబ్జాలకు పాల్పడుతుంది ఎవరో గ్రామ ప్రజలందరికీ తెలుసన్నారు. పంచాయతీ కామన్ సైట్లు ఆక్రమణకు గురి కాకుండా ప్రజలతో కలిసి తాను పోరాటం చేస్తున్నానని, అక్రమ కేసులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. గ్రామంలోని పంచాయతీ పరిధిలో గల కమాన్ స్థలాలు అన్ని గెజెట్ చేయాలని జిల్లా కలెక్టర్ కు ఇప్పటికే లేఖ రాసినట్లు సీతయ్య వివరించారు. పంచాయతీలో ఏ ఒక్క ఖాళీ స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా తాను అడ్డుకుంటున్నానని, తనపై ఆరోపణలు చేసే వ్యక్తుల భాగోతం గ్రామస్తులందరికీ తెలుసని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి ఈ కామన్ సైట్ని ఏదో సర్పంచ్ గారు పంచాయతీ వాళ్ళు అందరూ కలిసి ఏదో కబ్జా చేశారని ఒక పత్రికలో రావడం జరిగింది. ఇది కామన్ సైట్ అండి, బోర్డు కూడా పెట్టాను చూడండి. అట్లాగే ఈ అంబాపురంలో కామన్ సైట్లు అన్నింటిని కూడా గజెట్ చేయడానికి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. అంబాపురంలో ఏ కామన్ సైట్ కూడా ఎవరు కబ్జా చేయరు, చేయనివ్వం కూడా. మేము ఒక సర్పంచ్ కానీ, నేను కానీ, గ్రామస్తులు కానీ ఎవరు కూడా కబ్జా చేయనివ్వం. అయితే కొంతమంది ఏదో మీడియా సమావేశం పెట్టి కబ్జా చేసేసారని చెప్పడం జరుగుతుంది కొంతమంది. అయితే వాళ్ళకు కూడా నేను చెబుతున్నా, మొన్నటిదాకా వాళ్ళు కలిపి జర్నీ చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా జర్నీ చేయడం జరిగింది. 370 గజాల పక్కనే షెడ్ వేసి దగ్గర 9 సంవత్సరాలు అయింది. నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి ఆ షెడ్ మీద పోరాడుతూనే ఉన్నాం. మన కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అది మొన్న ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే ఈ నల్లమూతు చంద్రశేఖర్ అని ఆయన నిన్న చెప్పిన అతనే ఆ షెడ్ మేము పంచాయతీ వల్ల ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే అతనే అడ్డం పడ్డాడు. మరి కబ్జా మేము చేస్తున్నామా, తను చేస్తున్నాడా? కాబట్టి నల్లమూతు చంద్రశేఖర్ తమ్ముడు తెలుసుకో నువ్వు, ఎందుకంటే మీరు స్నేహం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉన్నారు గ్రామస్తులు కూడా, మేము కూడా. అంబాపురంలో ఏ సైటు కూడా కబ్జాకి గురి చేయనివ్వం. అయితే ఇది సలివేంద్రం పెట్టామండి, కలెక్టర్ గారు ఆర్డర్ అండి, గ్రామానికి వచ్చి సలివేంద్రాలు పెట్టాలని. సలివేంద్రం పెడుతున్నాం. అయితే సలివేంద్రం పాక చిన్నదే వేయాలి, కానీ ఇది పెద్దగా ఎందుకు వేసామంటే దాన్ని కూడా వివరిస్తాను తెలుసుకోండి. పెద్దగా ఎందుకు వేసామంటే ఇక్కడ పంచాయతీ వాళ్ళు పనిచేసే వాళ్ళు వచ్చినా, ఇంటి పన్నులు వసూలు చేయడానికి వచ్చినా, ఇక్కడ పంచాయతీ ఆఫీసు కానీ ఒక షెడ్, పంచాయతీకి సంబంధించిన షెడ్ కానీ ఏది లేదు. అందుకనే